ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరిచిపోయి దేవుడికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదని వారు అనుకుంటున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా వారితో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీల పట్ల తన ప్రేమను అనేక రీతులుగా అద్భుతంగా దేవుడు ప్రేమించాడు. ఆయన వారిని ఐగుప్తు అనే మహాకొలిమి అనే శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని ఐగుప్తు అనే కొలిమి నుండి రక్షించడానికి వారి పక్షమున యుద్ధము చేసి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి వారిని విడిపించి వారి అరణ్య ప్రయాణం 40 రోజులైతే 40 సంవత్సరాలు వారిని అరణ్య ప్రయాణంలో వారిని నడిపించిన విధానం ఎంత గొప్ప ప్రేమతో వారిని నడిపించడం చూస్తాం కదా. వారి బట్టలు నలగక, వారి చెప్పులు అరగక, వారిని పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారిని నడిపిస్తూ వారి ప్రయాణంలో ఎదురైన ప్రతి పరిస్థితి దగ్గర, అనగా సముద్రం దగ్గర, నది దగ్గర, బలమైన కోటలు, కొండల దగ్గర, బలమైన మనుషులు, బలమైన భయంకరమైన పరిస్థితుల దగ్గర వారి మీద ప్రేమతో వారి పక్షమున యుద్ధము చేసి నడిపిన ప్రేమ. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు మరిచిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు మమ్మను ప్రేమించడం లేదని అని అంటున్నారు. దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటకి విధేయులై దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే వారి జీవితాల్లో కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమ మన జీవితాల్లో మన కార్యాలని సఫలం చేస్తుంది. దేవుని ప్రేమ మన జీవితాల్లో మనకు విడుదలిస్తుంది. దేవుని ప్రేమ మన జీవితాల్లో మనకు ఆశీర్వాదాలు ఇస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల ఎద్దర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు ఇశ్రాయేలీయుల చూపిన ప్రేమ, వారి పట్ల మీరు చేసిన కార్యాలు, మీరు మా ఎడల చూపిన ప్రేమ, మా పట్ల చేసిన మీరు కార్యాలు, వీటన్నిటిని బట్టి మేము కృతజ్ఞత కలిగి మేము మీరిచ్చే ఆశీర్వాదాలు మేము మా సంతానం అనుభవించినట్లుగా మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాలని, వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుని దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతల సమస్యలన్నిటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.